సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా చేప కడుపు సీరి అది చూసిన తర్వాత వీడికి నాకు అనిపిస్తుంది మాకు కూడా ఇట్లా వేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. అవును కరెక్టే ఫ్రెండ్. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటామా? రెండో పెళ్లి చేసుకుంటాం ఫ్రెండ్. నేనైతే రెడీ. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. అరే అది ఆయనతో వదిలిపెట్టు. సో హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రవివర్మ ఛానల్లో అంటే నేను పర్సనల్గా ఎక్కడైనా బయటికి వెళ్తే అండ్ నా పర్సనల్గా నేను నా ఫ్రెండ్స్తో ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు ఇటువంటి వ్లాగ్స్కి సంబంధించినవి పెడుతూ ఉంటా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ బ్యాచెస్ ఉంటాయి, 10th బ్యాచ్, ఇంటర్ బ్యాచ్, బీటెక్ బ్యాచ్ ఉంటారు. ఈ ఇంటర్మీడియట్ బ్యాచ్ ఒక్కటి కొంచెం స్పెషల్ అండ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కానీ లైఫ్ మాత్రం చిల్ ఉంటారు, ఎంజాయ్గా ఉంటారు, ఫుల్ జోష్గా, ఫన్నీగా, ఎంజాయ్గా అన్నీ ఉంటాయి. బట్ డ్రింక్ సైడ్ మాత్రం అసలు నాట్ అలౌడ్. సో వీళ్ళని నేను పర్టికులర్గా మీకు చూపిస్తా. నా న్యూ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఈ చిన్న పిల్క ఉంది కదా, ఈ చిన్న పిల్క అంటే నా న్యూ హెయిర్ స్టైల్. ఇది నచ్చితే కామెంట్ చేయండి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సడన్గా ఈ కేకులు ఇవేంటి అనుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మనం హ్యాపీగా బయటికి వెళ్తున్నామంటే మన వైఫ్స్ అందరూ కొంచెం సాడ్గా ఉంటారు అన్నట్టు. సో వాళ్ళని కొంచెం ఫ్రీ చేయడానికి చెఫ్ బేకర్కి వచ్చేసి ఇవి కేకు, కూల్ కేక్ ఇవి తీసుకొని వెళ్తున్నాం. అంటే నేను రెగ్యులర్గా కేక్స్ తీసుకెళ్ళేది ఇక్కడ చెఫ్ బేకర్ గాజుల రామారం. ఆ బ్యాగ్లో పెట్టేసిన, బ్యాగ్ పైకి వెళ్ళిపోతుంది. ఇందాకనేమో నేను బయటికి వెళ్తుంటేనేమో కోపంగా సరే సరే బాయ్ బాయ్ అని చెప్పి సినిమా పెట్టుకుంది. ఇప్పుడు సైలెంట్గా పార్సల్ తీసుకుంటుంది. అట్లుంటుంది మనతో. రెడ్ కేక్ అండ్ ఎగ్ పఫ్. మన పెళ్లి కొడుకు మనోడే. నువ్వేంద్ర స్టార్ట్ చేయగిన అద్దాలు ఎందుకు ఎట్టినావు? ఓపెన్ కంగనం స్టార్. కంగనం స్టార్. అంటే మనోడికి పెళ్లి కాలే, అందుకని స్టార్ట్ చేయగానే అద్దాలు పెట్టుకుంటున్నాడు. పెళ్లి కొడుకు మొత్తం వాడు మా బ్యాచ్ లోనే సీనియర్. ఫస్ట్ టైం పెట్టించుకుందంట. అంటే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇదే అవుతుంది, మనోడికి తెలియదు అది. అలా కానీ ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా. సో పెళ్లి కొడుకు అనమాట కుమారు, మన డైహార్డ్ అనమాట. మొదటి ఫ్యాన్ బే, ప్రధాన వ్యక్తి. అది చెప్పి జావు అనౌన్స్మెంట్ అదే మనోడు చెప్పింది కదా. అదే నువ్వు ఇంటర్లో నీ షార్ట్ ఫిల్మ్ చూసింది ఎవడు? ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. నీకు ఒక స్ఫూర్తి వచ్చిందంటే దీని వల్లనే. నా వల్ల స్ఫూర్తి అంటే అమ్మాయి సారీ ఇంటర్ అమ్మాయి అనుకుంటున్నా. కాదా? నువ్వు మారోరా. ప్రతి క్లాస్ లో ఒక్కొక్క అమ్మాయి పెడితే ఇట్లనే ఉంటుంది. జస్ట్ సరే వాడిని పరిచయం చేస్తా. వాడు దూరం ఉన్నాడుగా, కనిపిస్తలేడు. ఎదిగిన ఎంత పెద్ద స్టార్ అయినా కానీ ఫ్రెండ్ గానీ హల్దీకి వచ్చేసి మన వాటర్ మోస్తుంది. బకెట్లు వాటర్ పోస్తుంది. అంటే పక్కకు పోయిన ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడికి వస్తాడని మరుగుదొడ్డికి వస్తాడు. మొత్తం బైబే తర్వాత ఎట్లయినా కింద పోస్తావుగా. చూసిరా, నేను కూడా మనోడికి హెల్ప్ చేసిన. అదే బయటకు పోతుండే, ఇప్పుడు జగ్గు పట్టుకోలేక బకెట్ తెచ్చుకో. జై బాలయ్య. బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ
అమ్మా మరదలు జాగ్రత్త అంట కుమార్, మరదలు జాగ్రత్త అంట కుమార్, మరదలు జాగ్రత్త, నిన్ను కాదు మరదలా మా తమ్ముడు జాగ్రత్త. అందరు బడ్డీ పట్టుకోలే. మళ్ళీ మళ్ళీ ఒక్కసారి అందరు గుర్తు పెట్టుకోండి ఎవరిది వాళ్ళు. ఎంతో ఫన్, ఎంతో ఫన్. చూసిన తర్వాత వీడికి నాకు అనిపిస్తుంది మాకు కూడా ఇట్లా చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. అవును కరెక్టే ఫ్రెండ్. ఇప్పుడు మళ్ళీ చేసుకుంటామా? రెండో పెళ్లి చేసుకుంటాను ఫ్రెండ్, రెండో పెళ్లి చేసుకుంటాను ఫ్రెండ్. నేనైతే రెడీ, నేనైతే రెడీ. నేను కూడా రెడీ, కానీ నా వైఫ్ ఫ్రెండ్, నేను ఏమైనా చేసుకుంటాను ఫ్రెండ్. అంటే నేను వేరే నేను రెండోసారి చేసుకుంటాను ఫ్రెండ్స్. వీడియో ఒకటి చేసుకుంటే నాకు తెలియదు ఫ్రెండ్. పోతురాజులాగా తయారు చేస్తారుగా. అందరికి తమ్ముడే. తమ్ముడు పెళ్లికి జై బాలయ్య. కుమార్ పెళ్లికి గట్టిగా అరవాలి, గట్టిగా చెప్పండి. డెకరేషన్ డెకరేషన్ ఖరాబ్ చేయకురి. హ్యాపీ హోలీ. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే. ఓకే రెడీ, 1 2 3. పైకి ఎగరాలి, పైకి ఎగరాలి, పైకి ఎగరాలి. ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. అగైన్ అగైన్ అగైన్. 1 2 3. లాస్ట్ టైం లాస్ట్ లాస్ట్ లాస్ట్. అట్లాంటి కవర్ మంచిగా ఉంటుంది. అరే ఏంట్రా ఇది? వైరల్ అవుతుంది. పోయా 2 చెంబులు ఇచ్చింది మళ్ళీ ఒకసారి. చల్లగుందా? ముంగడుకో ముంగడుకో మొహం కడుకో బాబు. బాబు ఫేస్ చూపియమ్మా ఇటు. కళ్ళు తెరు. రావు ఇప్పుడు, రావు ఇప్పుడు. వద్దులే వద్దులే, పిల్లగాడు వణుకుతున్నాడు. లేవలో ఇయ్యాలని జర లేచిండు ఆయన చేయకుండా కళ్ళు తెరు. స్విట్స్ పెట్టుకో, స్విట్స్ ఇచ్చి పోయమ్మా మౌనిక ఇచ్చుడు. ఇటు చూసుకుంటే పోయిర్రి. నవ్వండి మీరు కూడా, కొత్తగా పెళ్ళైంది నవ్వురి. సరే పోయాలి, ఇంతసేపు పాపం కుమార్ గారు వణుకుతున్నాడు చల్లగా. పెదవులకి ఏమైంది అట్లా అవుతుంది, డాన్స్ చేస్తున్నాయి. కుమార్ హాయ్. బాబు వణుకమ్మా, నువ్వు ఎందుకు వణుకుతున్నావు? వణుకకు. అందరేమో నీళ్ళు వస్తుంటే వాళ్ళ మమ్మీ వెళ్ళి తుడుస్తుంది. లేదంటే అరే రే వణుకుతున్నాడుగా పిల్లగాడు. లాస్ట్ ఒక 2 వస్తే అయిపోతాయి అంటే ఫోటోలు మంచిగా వస్తాయి.
మళ్ళా జీవితంలో పోసుకోడు ఇప్పుడే కదా. కుమార్ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. బలం లేదు, గట్టాడు కాదు. బాబులో బలం లేదు, బాబులో బలం లేదు. హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? అరే అది ఆయనతో వదిలిపెట్టు. సంగీతంలో అదరా భవిష్యత్ శంభోది దగ్గర వెంకటే. ఫ్రెండ్స్ ఆంటీ గారు చూడండి, వాడు వణుకుతున్నాడు అని చెప్పేసి ఆంటీ తుడుసు. ఎంతైనా అమ్మ ప్రేమ అమ్మాయి. కాకి పిల్ల కాకి ముద్దు, ఎవరి కొడుకు వాళ్ళ మమ్మీకి ముద్దు. దగ్గర అయిపోతుంది. నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. పాపం వానికి మొత్తం నీళ్ళల్లో ముంచేసి ఇప్పుడు అందరు ఫోటోలు దిగుతారు. వాడేమో వణుకుతున్నాడు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి దెబ్బ తెలివి వణుకుతున్నావా? 3 years అయింది పెళ్ళి అయ్యి, మళ్ళీ ఇప్పుడు ఫోటోస్ దిగుతారు కావాలని. మీ బాబేడ్రా ఆల్రెడీ బాబుతో మూడో నెల. వీడే 3వ నెల, ఏడు మూడో నెల. వీడు 3వ నెల. అరే ఏంట్రా ఇది? మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూసి ఇప్పుడు ఇద్దరు చూసుకోరు మొఖాలు. లే 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 దిగాలే, జల్ది జల్ది చూడురి, కొంచెం నవ్వురి. సిగ్గు సిగ్గాల నడుమ సుక్కోలే మెరిసినట్టు, అందా సెందాల బామ నన్నే లాగేసినట్టు. వెంకటన్నా ఫ్రెండ్స్, ఇంకో చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, V7 ఫోటోగ్రఫీ అన్న వాళ్ళది. సో చాలా చాలా ఫన్నీగా, లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ లైక్ బ్రదర్స్ ఎట్లయితే ట్రీట్ చేస్తూ వీడియోస్ తీస్తారో అట్లా చాలా ఫ్రెండ్లీగా తీస్తున్నాడు. సో ఎవరికైనా మీకు ఫోటోగ్రఫీ ఆర్ ఫోటోషూట్ ఎనీథింగ్ కావాలన్నా కానీ అన్నను కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అన్న డీటెయిల్స్ ఇస్తాను. V7 ఫోటోగ్రఫీ రాజు. ఓకే డన్. సో ఫైనల్లీ పెళ్లి కొడుకు మళ్ళీ ఉడుకుడుకు నీళ్ళు స్నానం చేసిండు. ఇప్పుడు కొంచెం వెచ్చబడ్డాడు. ఎట్లా అనిపించింది నీకు మొత్తం? వణుకుడు వచ్చేసింది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకున్నాడు. ఏం చేస్తాం? చిల్లైనా మొత్తం. ఇక ఆంటీ గారు, ఆంటీ ఒకసారి సబ్స్క్రైబ్ అని చెప్పండి. మా అమ్మలాగే సబ్స్క్రైబ్ అని. సరే మరి. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.